కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జల కాంత్ గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ కొన్ని అసభ్యకరమైనటువంటి వాక్యాలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా చెప్పుతో కొట్టాలంటూ కూడా ఇట్లాంటి వాక్యాలను ఎట్లా చూడొచ్చు? అదేవిధంగా దీనిపైన కేసు కూడా నమోదైంది. మరి ఇప్పుడు తను పరారులో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అంటే ఆయనను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? ఏం చెప్తారు? అసలు బాలక సుమన్ అనే వాని గురించి నేను మాట్లాడే స్థాయి కాదు. ఎందుకంటే వాడు ఆ కేసీఆర్ కుటుంబానికి పెద్ద పాలేరు. ఆ పాలేరు గురించి కూడా నేను మాట్లాడబట్టి నేను తెలంగాణ ఉద్యమకారుండి, తెలంగాణ ఉద్యమం చేసినోని, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినోని, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్ర వహించినోండి. కేసీఆర్ కుటుంబానికి పెద్ద పాలేరు గురించి కూడా మాట్లాడమంటున్నానంటే తప్పని పరిస్థితిలో మా ముఖ్యమంత్రిని మాట్లాడింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇయ్యల్లో సుమను అనేవాడు ఆడ యూనివర్సిటీలో చదువుకున్నప్పటి నుండి 2008 నుంచి వెళ్ళి ఇప్పటిదాకా కేసీఆర్ ఇంటికాడ పెద్దపాలేరుగా పనిచేశాడు. ఎందుకంటే పెద్దపాలేరు అంటే కూరగాయలు లేవడం, ఇంట్లో కేటీఆర్ పిల్లల్ని ఆడిపీయడం, ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ సుమన్ అంటోడు చేశాడు. ఇక ఇంతకన్నా నేను ఎక్కువ చెప్పడం బాగుండదు. ఎందుకంటే కేటీఆర్ కుటుంబానికి పెద్దపాలేరు. ఆ పెద్దపాలేరుతో మాట్లాడిస్తున్నారు ఎవరు? కేసీఆర్ కొడుకు కేటీఆర్, హరీష్ రావు, కవిత వాళ్ళ కుటుంబం మాట్లాడిస్తున్నది. అయినా సుమన్, నువ్వు యూనివర్సిటీలో చదువుకున్నావు, నీవు సిస్టమ్ లేకుండా, సంస్కరణ లేకుండా మాట్లాడడం సరైనది కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు కేసీఆర్ కుటుంబానికి పెద్ద పాలేరు. నీవు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే హక్కు కానీ అర్హత కానీ నీకు లేదు. ఇంకొకసారి మా ముఖ్యమంత్రిని గిట్ట మాట్లాడితే, మా రాష్ట్ర ప్రభుత్వాన్ని గిట్ట విమర్శిస్తే నాలుకే ఘోషిస్తాం. అది సుమన్కి చెప్తున్నా, బాలక సుమన్కు జాగ్రత్త. ఎందుకంటే నీ మీద ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దళిత నాయకులు, తెలంగాణ ఉద్యమ నాయకులందరూ కూడా నీ మీద దాడి చేస్తారు. ఖచ్చితంగా బాలక సుమన్ మీద చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేయాలి, రిమాండ్ పంపాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మాటలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడే మాటలు కాదు. ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాట్లాడినంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని మాట్లాడినట్టే, తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా మాట్లాడినట్టే. ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నా. బీఆర్ఎస్ నుండి తొలి వికెట్ పడింది. పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్కి జై కొట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కలిసి ఆయన కండువ కూడా కప్పారు. త్వరలో మరింత మంది జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు? ఖచ్చితంగా కాంగ్రెస్లో వెంకటేష్ నేత కాదు, మొత్తం టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళందరూ కూడా కేసీఆర్ కుటుంబం పరిపాలన కింద నగిలిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ విముక్తై, తెలంగాణ ప్రజలు విముక్తైనారు కాబట్టి వాళ్ళు కూడా విముక్తై కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ లేకుండా పోతుంది. అసలు బీఆర్ఎస్ పార్టీ పేరు కూడా చెప్పడానికి ఎవరు సిద్ధంగా లేరు. కానీ ఒక విషయం కూడా మేము చెప్తున్నాం, కేటీఆర్కు, హరీష్ రావుకు, మరి కవితకు, కేసీఆర్ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిని విమర్శించే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తున్నా. నీవు కేసీఆర్, హరీష్ రావు వాళ్ళ కుటుంబ సభ్యులు దేశ ప్రధానమంత్రులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, రాష్ట్ర ముఖ్యమంత్రులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అది సరైనది కాదు. నేను ఒకటి అడుగుతా, మీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు మరి తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు కానీ లీడర్లు కానీ చెప్పుతోను కొడతారంటే పడుదురా? ఎందుకంటే తెలంగాణ ప్రజలకు, నాయకులకు, ఉద్యమ నాయకులకు, రాజకీయ నాయకులకు అందరికీ సంస్కరణ ఉన్నది కాబట్టి మాట్లాడలేదు. ఇది మా ముఖ్యమంత్రిని మాట్లాడితే ఇది కేసీఆర్ కుటుంబం మాట్లాడిచ్చింది. ఈయనలో కేటీఆర్ మా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, హరీష్ రావు మా రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, కేటీఆర్ మా ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, మా ప్రభుత్వాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. 60 రోజులే మా ప్రభుత్వం ఏర్పడి ఈయనలో రాష్ట్రాన్ని మొత్తం దోషేశారు. మీరు మాట్లాడితే ఎట్లా? రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఇది వాస్తవం కాదా? ఈయనలో చిల్లర బల్లర మాటలు మాట్లాడుకుంటూ కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మా ముఖ్యమంత్రిని, మా రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇది సరైనది కాదు. ఎందుకంటే నువ్వు మిషన్ భగరత్, మిషన్ కాకతీయ అని చెప్పి 1000 కోట్లు దోషేసిండు హరీష్ రావు. అవన్నీ బయటికి వస్తాయి. అసలు ఈ నీళ్లలో నీళ్లు నిధులని చెప్పి
నీళ్ళ మీద ఎన్ని వేల కోట్లు దోశారో అవన్నీ మొత్తం బయటకెత్తే హరీష్ రావు, నువ్వు తొందరపడకు. ఇవాళ కేటీఆర్ కూడా చెప్తున్నాం, కేటీఆర్ నువ్వు కూడా తొందరపడకు, మీరు చేసిన అక్రమాలు దోపిడీలు మొత్తం బయటికి తీసుకొస్తాం, మా ప్రభుత్వం మొత్తం దాని మీద విచారణ జరిపిస్తుంది, మీరేం తొందరపడకండి. కానీ ఖబర్దార్ ఒక్క మాట మాత్రం చెప్తున్నాము, మా ప్రభుత్వాన్ని కానీ మా రేవంత్ రెడ్డి గారిని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే ఇక నుండి ఊరుకోవడదే లేదు. ఎందుకంటే మీరే ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు, ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేసిన ఉద్యమ నాయకులను మోసం చేశారు, ఇయ్యల్లో మా సోనియమ్మను కూడా మోసం చేశారు, ఇయ్యల్లో రాష్ట్రాన్ని మేము తీసుకొచ్చినామని తెలంగాణ ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు. అది సరైనది కాదు. తెలంగాణలో మేము ఉద్యమం చేశాం, మేము పోరాటాలు చేశాం. ఇయ్యలో తెలంగాణ ప్రజా సంఘాల చేసిగా ఇయ్యలో తెలంగాణ విద్యార్థి సంఘాలు, తెలంగాణ ఉద్యమ నాయకులు అందరూ ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు వెంకటేష్ నేతని బీఆర్ఎస్లో జాయిన్ చేయించి టికెట్ ఇప్పించింది కూడా బల్క సుమన్ అయితే, మరి అలాంటి వెంకటేష్ బల్క సుమన్కి హ్యాండ్ ఇచ్చారని అనుకోవచ్చా? మొత్తం హ్యాండ్ ఇచ్చాడు కాదు, అందులో వెంకటేష్ నేత కాదు, ఎవరు ఉంటలేరు, ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు ఉంటలేరు దాంట్లో. ఇదే లిస్ట్లో ఇంకా ఎంతమంది చేరేటువంటి చాలా అవకాశం? మంది 27 మంది ఉన్నారు. ఇప్పుడు అంటుండు కదా కేటీఆర్, అంటుండు కదా హరీష్ రావు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో పడిపోతుంది ఇక దగ్గరికి వచ్చుడు కాదు. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి 27 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, 27 మంది వస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దాన్ని కాపాడుకోమని దమ్ముంటే అది కానీ ఏముండగానే మా రాష్ట్ర ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డి గారు అయిపోతుంది అని చెప్పి మాట్లాడు. మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అయిపోదు. కాంగ్రెస్కు ఒక చరిత్ర ఉంది, 130 ఏళ్ళ చరిత్ర ఉంది. నీది మొన్న పుట్టిన పార్టీ, నీకు నీ ఎమ్మెల్యేని కాపాడుకో, ఫస్ట్ నీ ఎమ్మెల్యేని కాపాడుకో. మా రాష్ట్ర ప్రభుత్వం కూడా కదా 5 ఏళ్ళు ఖచ్చితంగా పరిపాలిస్తుంది, దాదాపు ఇంకొక 15 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు వైసీపీ నేత ఎంపీ రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందని కామెంట్ చేశారు. అంటే వైసీపీ నేత రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోతుందని కూడా కామెంట్ చేశారు. అంటే ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జగన్ టీం కుట్ర చేస్తోంది అనుకోవచ్చా? తెరవానికి ఏం జరుగుతుందంటారు? జగన్ ప్రభుత్వమే కూలిపోతుంది. అక్కడ జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమేస్తున్నారు. ఈయనలో ముఖ్యమంత్రి జగను, సాయిరెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 5 ఏళ్ళు తెలంగాణ ప్రజలు పరిపాలిస్తాడు. తెలంగాణ ప్రజలకు కావాల్సింది అంతా చేస్తాడు. తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తాడు. తెలంగాణ ఉద్యమకారులను గౌరవించి తెలంగాణ ఉద్యమకారులకు ఏం కావాలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. ఈ ప్రభుత్వం పడిపోదు. కావాలనే రేవంత్ రెడ్డి గారిని అంటే జగన్ టీం కావాలని కుట్ర చేస్తుందంటారా? వీళ్ళంతా జగన్ను కుట్ర చేసిన ఇక్కడ తెలంగాణలో ఆటలు జాగవు. అసలైన ప్రభుత్వాన్ని కాపాడుకోమను. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, పట్టుమని 50 సీట్లు రావు జగన్కు. ఆయన ప్రభుత్వాన్ని మొదలు కాపాడుకోమని చెప్పండి. ఈయన జగన్ ప్రభుత్వాన్ని కాపాడుకోమని. జగన్ అసలు అడ్రస్ ఉంటాడా ఈ ఎన్నికల్లో? సాయిరెడ్డి మళ్ళీ గెలుస్తాడా? జగన్ మళ్ళీ గెలుస్తాడా? అది చూసుకోమని చెప్తున్నాం మేము. ఇలా ఆంధ్రప్రదేశ్లో అయితే చూసుకోమను. మొదలు తెలంగాణ గురించి వదిలేసేయండి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 5 ఏళ్ళు పరిపాలిస్తాడు ఖచ్చితంగా. కానీ జగన్ ఇంకొక నెల 15 రోజులు 2 నెలలు అయితే పోతున్నాడు. మళ్ళీ ఆ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి వస్తున్నాడు. ఎందుకు తొందరపడుతున్నాడు సాయిరెడ్డి? రాజ్యసభలో సార్ ఇప్పుడు రాబోయేటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. అదేవిధంగా మరి మీరు ఎన్ని స్థానాలు సంపాదించుకోబోతున్నారు? ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ 14 నుంచి 15 సీట్లు గెలుస్తుంది. బీఆర్ఎస్ ఎక్కడ ఉన్నదమ్మా? ఇక్కడ బీఆర్ఎస్ ఎక్కడ ఉన్నది? ఆ 4 ఉన్నారు. కేసీఆర్ కుటుంబం 4 ఉన్నారు. తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేయరు. తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఆ కుటుంబం దోసుకున్న డబ్బంతా, లక్షల కోట్ల డబ్బంతా దాన్ని బయటకు తీస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఖచ్చితంగా బీఆర్ఎస్ లేదు. బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు ఇక్కడ. కాబట్టే కేటీఆర్, హరీష్ రావు మధ్యస్థం లేకుండా మాట్లాడుతున్నాడు. అర్థమైందా?